హాయ్ అండి. 42 సైజు బ్యాక్ పార్ట్ రౌండ్ నెక్ కటింగ్. ఆ కటింగ్ ఎలా చేయాలి అనేది ఆది బ్లౌజ్తో తీసుకుందాం. ఓకేనా? ఫస్ట్ మనం లైనింగ్ పీస్ని మెయిన్ పీస్ని ఈ విధంగా క్రాస్ ఉంటే అది ఏమన్నా ఉంటే ఇలా చూసుకోండి. ఇలా ఎల్ స్కేల్ తీసుకుని ఈ భాగంలో ఇలా సమానంగా ఉండేలా పెట్టుకుంటే మనకి ఇది స్ట్రైట్గా వస్తుంది. ఈ లైన్ స్ట్రైట్గా వస్తుంది. ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకుని తర్వాత సెకండ్ లైను పావించు ఇలా ఉండేలా చూసుకుని ఇక్కడ సమానంగా ఉండేలా అలా చూసుకుంటూ ఈ విధంగా లైన్ సెకండ్ లైన్ కూడా డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత బ్లౌజ్ హైట్ని చూసుకుందాం. ఫస్ట్ బ్లౌజ్ హైట్ ఎప్పుడు కూడా బ్లౌజ్ మార్కింగ్ చేసేటప్పుడు బ్లౌజ్ హైట్ని చూసుకోవాలి. బ్లౌజ్ హైట్ ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్లో ఈ డాట్ దగ్గర నుండి ఈ సోలార్ జాయింట్ ఉంటుంది కదా, ఈ సోలార్ జాయింట్కి స్ట్రైట్గా ఇలా పట్టుకుని ఇలా స్ట్రైట్గా చూసుకోవాలి. ఇప్పుడు ఈ 16 అంగుళాలు వచ్చింది. ఇలా 16 అంగుళాలని తీసుకుని ఇలా మార్కింగ్ పెట్టుకోండి. 16 అంగుళాలకి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుకి, అంటే మనకి ఖర్చు అంటే మనకి ఎక్స్ట్రా ఇక్కడ ఫోల్డింగ్ నడుం భాగంలో ఇక్కడ లైనింగ్ పీస్ని అటాచ్ చేయడానికి ఒక 1/2 ఇంచ్ పోతుంది. ఇక్కడ సోలార్ జాయింట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ పోతుంది. ఈ 1/2 ఇంచ్కి మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి, అంటే 17 అంగుళాలు. ఇలా మొత్తం బ్లౌజ్ పొడవు వచ్చి 17 అంగుళాలు ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోండి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ స్ట్రైట్గా మనం ఇక్కడ కూడా అదే విధంగా చూసుకోవాలి. చివరి భాగంలో స్ట్రైట్గా ఒక లైను డ్రా చేసుకోండి. ఇక్కడ లైన్ డ్రా చేసేటప్పుడు మనకి ఈ భాగంలో కూడా సమానంగా ఉందో లేదో ఓకే అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఈ వీడియో ఫుల్ వీడియో కావాలి అంటే ఇక్కడ లింక్ పెట్టా, ఈ లింక్ని క్లిక్ చేసి చూడండి. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.